పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర మందిరంలో మరి మొన్ననే 13 నాడు ఫలితాలు రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ఇంత పెద్ద సన్మానము సదాశివపేట పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘం వారు నిర్వహించి మా పైన పట్టణ ప్రజల యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈ యొక్క కన్యకా పరమేశ్వరి మందిరంలో మనం ఆహ్వానించి అందరికీ సన్మానం చేయడం జరిగింది. వారందరికీ వారి కుటుంబ సభ్యులకు అందరికీ మా యొక్క పురపాలక సంఘం సభ్యుల తరఫున మా తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మరి గత 13 సంవత్సరాలలో వాళ్ళు చేసినా చేయకపోయినా ప్రజలు ఆదరించారు. అదేవిధంగా మా నాయకుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, నిర్మలా జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో, మరి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడి ఆధ్వర్యంలో, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా నాయకుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి ఒకటే చెప్పడం జరిగింది, సదాశివపేట లోపల పార్టీలకు అతీతంగా మీరు పనిచేయాలి, తప్పకుండా నా అండదండలు మీకు ఉంటాయని చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు చెప్పినటువంటి మా పెద్ద మనిషి కోడు రంజయ్య గారు చెప్పినట్టు పార్టీలకు అతీతంగా ఈ మందిరాల్లో కానీ మరి గుడి బడి కాలేజీలో కానీ ఎలాంటి రాజకీయం చేయకుండా మేము మనసు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మనం చేస్తున్నాము. అదేవిధంగా తూర్పు జయప్రకాష్ గారు చెప్పిండ్రు, నిర్మలా జయప్రకాష్ గారు చెప్పింది ఏంటంటే సదాశివపేట లోపల గత ప్రభుత్వము పురపాలక సంఘం ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఇంటి పర్మిషన్లు ఉంటాయో, నల్ల పర్మిషన్లు ఉంటాయో ప్రతి దానికి అడ్డుపడి ప్రజలను ఇబ్బంది పెట్టడం జరిగింది. నేను మీకు ఒకటే చెప్తున్నా, ఎవరైనా పర్మిషన్లు తీసుకునే ముందు మరి నల్ల పర్మిషన్ కానీ ఎలాంటి పర్మిషన్ తీసుకున్నా మన సభ్యులు ఎవరు దానికి ఆక్షేపణ తెలిపొద్దు, తప్పకుండా వారికి పర్మిషన్ ఇప్పేయండి, ఎవరి మీద డబ్బులు అడగొద్దు, వారి ఇబ్బంది పెట్టకూడదని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా సభ్యులు 26 మంది సభ్యుల లోపల మరి ఇద్దరు రెండోసారి గెలవడం జరిగింది. ఒకటి అరుణ్ కుమార్, రెండవది మాజీ చైర్మన్ అపర్ణ గారు. మిగతా 24 మంది కాదని కాదు, నేను పాత వాళ్ళు. మేము గుళ్ళో ప్రమాణం చేసి చెప్తున్నాం మీకు, మనకు సదాశివపేట పట్టణం కూడా కావాల్సింది ప్రజలకు ఒకటి క్లీన్ మోరీలు తీయడం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, రెండవది మంచినీటి సమస్య, మూడవది లైటింగు. ఇది మేము ప్రజలకు అందించినామనుకో వాళ్ళు మాకు ఏం అడిగారు. ప్రభుత్వం ఏం చెప్తుంది ఏం తగ్గట్టు తర్వాత విషయం, ముందు మన పట్టణము మన ఇల్లు. అదేవిధంగా నా అదృష్టం ఏంటంటే నేను 20వ వార్డు మా తల్లి కన్యకా పరమేశ్వరి భవాని మాత మందిరంలో ఉన్న నా ఈ మందిరము మరియు కాలం మాత నా వార్డు ఉండడము నాకు అదృష్టంగా భావిస్తున్నాను. మీ ప్రజలకు ఎప్పుడు ఏది కావాలన్నా తప్పకుండా. ఇంకోటి ఈ వార్డులో ఉన్నటువంటి మా సేట్లు కనికిష్ట కానీ కూడంజయ్ మొత్తం అందరి సేట్లు మా జనరల్ ఉండే, ఈ వార్డు పోయేసారి జనరల్ ఉండే, మేము మా కృష్ణ సెట్టు గంప కృష్ణ సెట్కు మేము తయారు చేసినాం. మరి ఆయన ఎందుకు వారందరికీ పేరున నేను ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మరొక్కసారి ఈ ఆర్యవైశ్య సంఘానికి పెద్దలకు, చిన్నలకు, అక్కలకు, అమ్మలకు అందరికీ నమస్కరిస్తూ ప్రతి విషయము ఏ విషయంలో మా దృష్టి తీసుకొస్తే తప్పకుండా చేయడం సిద్ధంగా అని చెప్పి మనం చేస్తున్నాను.